భారత ఆర్థిక వ్యవస్థలో రూపాయి పతనంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న కరెన్సీగా భారత రూపాయి నిలిచింది. మునుపెన్నడూ లేని విధంగా మంగళవారం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 95.6 గరిష్ట కనిష్టానికి పడిపోయింది. దేశీయంగా వినియోగాన్ని తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పొదుపు మంత్రం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు కలిసి మన కరెన్సీని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అసలు రూపాయి సెంచరీ కొట్టబోతోందా? ఈ వ్యాపార సంక్షోభానికి కారణాలేంటి? గడిచిన 2 సెషన్లలోనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు పైగా, అంటే దాదాపు 2% కుప్పకూలింది. దీనికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక వ్యాఖ్యలు. ఇంధనం, బంగారం, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన చేసిన సూచనలు దేశ ఆర్థిక పరిస్థితిపై మార్కెట్లో ఆందోళనలు రేకెత్తించాయి. ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, దిగుమతుల భారం పెరుగుతుండటంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై ఒత్తిడి పెరుగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ డాలర్పై 10% క్షీణించగా, అందులో 4% కేవలం యుద్ధ వాతావరణం వల్లే జరిగిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి పతనానికి బంగారం దిగుమతులకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. భారతీయులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తారు. ఇది వ్యక్తిగతంగా లాభదాయకమే అయినా దేశీయంగా రూపాయి విలువను మరింత బలహీనపరుస్తుంది. ప్రస్తుతం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు $690.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఇది దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. అయితే ఫిబ్రవరిలో $728 బిలియన్ ఉన్న నిల్వలు ఏప్రిల్ నాటికి తగ్గడం గమనించాల్సిన విషయం. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, నిరంతరంగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే రూపాయికి 94 నుంచి 92.20 వద్ద మద్దతు లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రూపాయి విలువ 97 నుండి 99 స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ 95.50 దిగువన రూపాయి స్థిరపడితే త్వరలోనే 96 మార్కును దాటిపోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకున్నప్పటికీ అది రూపాయి పతనాన్ని కొంతమేర ఆలస్యం చేయగలదు తప్ప పూర్తిగా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ వద్ద ఉన్న పటిష్టమైన విదేశీ మారక నిల్వలు కొంత ఊరటనిస్తున్నప్పటికీ ముడి చమురు ధరలు పెరగడం పెద్ద సవాల్గా మారింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం ఇది. రూపాయి విలువ 100 మార్కు చేరువవుతుందా లేదా అన్నది అంతర్జాతీయ పరిస్థితులు, ప్రభుత్వ తదుపరి చర్యలపై ఆధారపడి ఉంటుంది.